ఇవ్వడం జరిగిందే, లేకపోతే 50% సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కింద లేకపోతే ఎన్ఆర్ఐ కోటా కింద మీరు అమ్ముకోమని చెప్పి ధర నిర్ణయించిన విషయం వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ నాయకులకు నేను స్పష్టంగా చెప్తాన్నా. జీవో నెంబర్ 107, 108, 133 జీవోల ద్వారా ఈ 35% సెల్ఫ్ ఫైనాన్స్ 15% ఎన్ఆర్ఐలకు ఇవ్వచ్చని చెప్పి చెప్పినది వాస్తవం కదా. ఎన్ఆర్ఐలకు 20 లక్షలు, సెల్ఫ్ ఫైనాన్స్ కింద 12 లక్షల రూపాయలు ప్రతి ఏడాదికి ఫీజు రాబట్టుకోవని చెప్పి వైద్య విద్యను అమ్మకానికి పెట్టింది మీ ప్రభుత్వం కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 2014-19 మధ్య కాలంలో ఈ ఎన్ఆర్ఐ కోటా కానీ లేకపోతే కనుక ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఈ రాష్ట్రంలో అమల్లో ఉన్నాయా ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా పీపీపీ మోడల్లో ఈ దేశంలోని అనేక రాష్ట్రాల్లో వైద్య కళాశాలలు నడవడం జరుగుతోంది. కర్ణాటకలో 12 మెడికల్ కళాశాలలు, అదే